హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు నేను ఒక రెసిపీ చెప్తాను. ఏంటంటే చూడండి, ఇది శనగలు అన్నమాట. మామూలు శనగలు అంటే నల్ల శనగలు ఉంటాయి కదా, అవి రాత్రి నానబెట్టాను. బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నానంటే కుక్కర్లో వేసి ఉడికించి దాన్ని చక్కగా ఈవినింగ్ స్నాక్గా చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉబ్బినాయో. ఇలాగా ఇంతవరకు నానాలన్నమాట. ఇలా నానబెట్టుకుని మనం ఇవి ఒక కుక్కర్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఏం చేద్దామంటే అయితే మనం శనగలు ఎన్ని తీసుకున్నామో దానికి సమానంగా, అంటే 1 గ్లాసు శనగలు తీసుకుంటే సేమ్ అంతే కొలతతోటి నీళ్లు పోసుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోయి అలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం మిగలవు. ఒకవేళ మిగిలిన తీసేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. వేసేసి కొంచెం చిటికెడంత పసుపు కూడా వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే చాలా మెత్తగా ఉడుకుతాయి. పసుపు ఉప్పు వేస్తే చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని మనం ఫ్రై చేసుకోవడానికే బాగుంటాయి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ నేను వీడియో చేయడం అవ్వలేదు. సరే, ఇప్పుడు ఎలాగూ చేస్తున్నాను కదా, వీడియో కూడా చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అక్కర్లేదు. అంటే నాకు చిన్న కుక్కరు అంత బాగా కుక్ అవ్వట్లేదని పెద్ద కుక్కర్లోనే వేసేసాను. మీకు ఈ కుక్కరు వీలుగా ఉంటే దానిలో, చిన్నది ఉంటే చిన్న దానిలో కూడా మీరు ఉడికించేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ అయితే సరిపోదు. కుక్కర్ ఆన్ చేసుకుందాం. అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. ఓకే, తర్వాత ప్రొసీజర్ చెప్తాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆన్ చేసి ఈ శనగలు చక్కగా ఉడికినాయి కదా, ఆ ఉడికిన శనగల్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇవి చిన్నపిల్లలకి, చదువుకునే పిల్లలకి మెయిన్ చాలా ఎనర్జీ. పిల్లలు ఎగ్జామ్స్ టైంలో కానీ లేకపోతే మీకు వీలైతే ఒక 2-3 రోజులకు ఒకసారి కానీ ఇవి ఇవ్వటం చాలా మంచిది. చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త ఇలాంటివి పెడుతూ ఉంటే, ఎక్కువ చదివే పిల్లలకి ఎనర్జీ కావాలి కదా. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకు అంటే అవి కొంచెం తాలింపు వేగడానికి అయితే సరిపోతే చాలు. ఒక్క చుక్క వేసామన్నట్టు అన్నమాట.
ఇంకా మనకి ప్రతి తల్లిదండ్రులకి కూడా వాళ్ళ పిల్లలు మంచి తెలివితేటలు కలిగి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని ఉంటుంది కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత వరకు హెల్తీగా వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టడం మన బాధ్యత తల్లిదండ్రులుగా. నేను ఏమేమి వేసానంటే కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసాను. కొద్దిగా, ఎక్కువ కాదు. నేను వేసిన ప్రతిదీ కూడా చాలా తక్కువ అమౌంట్లో వేసాను. ఇది సిమ్లో పెట్టి వేయించుకుందాం. దీనిలోనే కొంచెం ఇంగువ వేసుకుంటే శనగల వల్ల వచ్చే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందేమో అనే డౌట్ ఉండదన్నమాట. రుచి ఉంటుంది. తర్వాత మనం ఇవి అరగవేమో అని భయపడక్కర్లేదు. ఇది వేగుతూ ఉండగా మనం కుక్కర్ని ఓపెన్ చేసుకుందాం. చూడండి చక్కగా ఉడికినాయి. ఇంకా కొంచెం వాటర్ కూడా ఉండిపోయింది, అయినా పర్వాలేదు. దాన్ని ఫిల్టర్ చేసుకుని తీసేసుకోవచ్చు. ఇలాగ బాగా అంటే గలగల సౌండ్ వచ్చే వరకు మనం వీటిని తాలింపు వేయించుకుంటే చాలా బాగుంటాయి. నేను ఏం చేస్తానంటే ఈ చిల్లుల గరిటెతోటి వీటిని తీసి దీనిలో చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎంతో బాగుంటాయి. చూడు, మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ మనం ఉప్పు వేయక్కర్లేదు. పైన మొత్తం వేగిన తర్వాత చిటికెడు కారం చల్లుకుంటే సరిపోతుంది. మనం ఇలాగా ఈ శనగలు ఎక్కువ నానబెట్టి అవి కొద్దిగా వేయించుకుని మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరమైనప్పుడు కుక్కర్లో ఉడికించుకొని కూడా ఇలాగా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అన్నమాట, ఫ్రై చేసుకోవచ్చు. ప్రతిరోజు నైట్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి నానబెట్టుకుని అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డే బై డే కానీ మీకు ఇష్టమైతే డైలీ కానీ కొంతకాలం అంటే 1 వీక్ వరకు నానబెట్టుకున్న శనగల్ని 1 వీక్ వరకు ఉడికించుకుని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఏమి కావు, పాడు కావు. ఇలా వేసిన తర్వాత చిక్కడి కారం వేద్దాం. చూడండి, ఎండుమిర్చి చేసాం కదా, కొంచెమే కారం వేసి స్టవ్ ఆపేద్దాం. కారం వేసిన తర్వాత స్టవ్ ఆన్లో ఉంచకపోవడం మంచిది. అంతేనండి, మసాలా శనగలు చూసారా ఎంత బాగా తయారైనయో. మీరు కూడా ఇలా చేసి పిల్లలకు పెట్టి మీరు తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? చూసారా చాలా బాగుంటాయి. కొంచెం చల్లారాక తింటే బాయ్. ఇవి కూడా నల్లేరు కాడ, వీటిని కూడా ఈ మొక్కలకు వాడే నీళ్ళల్లో వేసేసి ఈరోజు ఉంచి తెల్లారి మళ్ళీ ఈ నీళ్ళు కూడా మొక్కలకు వేస్తానన్నమాట. మా టెర్రస్ మీదకి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది చూడండి. నేను మగ్గుతో నీళ్ళు పోస్తున్నానని మా అబ్బాయిలు ఈ మిషన్ కొనిపెట్టారనమాట.
అందుకే కొన్నవారితోనే ఏమంటారు అది ఓపెనింగ్ చేయించాను. శ్రీతల్లి అమ్మా, అమ్మో బాగుందిరా నీ బొమ్మ. ఈ అమ్మాయి కూర్చోవడం మానేసి తన డాల్ని కూర్చోబెట్టింది చైర్లో. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ తల్లి నువ్వు. భలే, మళ్ళీ మళ్ళీ బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా ఒక మిషన్ కొనిపెట్టినందుకు. హాయ్ చెప్పినానా. హాయ్. అదే బత్తాయి కాయలు చాలా వచ్చాయి కదా. చూడండి మా ఇంటి దగ్గర నుంచి ఆకాశం ఎంత క్లియర్గా చాలా బాగుంది. ఈవినింగ్ టైము భలే బాగుంది. మరి వర్షం వస్తుందో ఏమో తెలియదు కానీ చాలా అందంగా ఉంది. శ్రీతల్లి వావ్.